ఈరోజు మెగా పేరెంట్స్ డేలో నల్లపరెడ్డిపల్లిలో స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ. ఇందాకే చెప్పారు 535, కానీ పిల్లల తల్లిదండ్రుల హాజరు మాత్రం 20% కూడా మించలేదు. వాస్తవంగా ఈ మెగా పేరెంట్స్ డే యొక్క రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు సంకల్పించిందంటే, మామూలుగానే ప్రతి నెల ఒక పారి తల్లిదండ్రుల సమావేశాన్ని అధ్యాపక బృందం ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు దాని ఉద్దేశం ఏంటి అంటే, మీ పిల్లల యొక్క నడవడికను పాఠశాల యందు ఏ విధంగా ఉన్నారు, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మీ పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారా లేదా అనే విషయాన్ని మీతో ఇంటరాక్ట్ కావడానికి ప్రతి నెల మన యొక్క విద్యా వ్యవస్థలో ఒక తల్లిదండ్రుల సమావేశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మీ అందరూ కూడా ఇక్కడ ప్రభుత్వ బడులలో చదివే వాళ్ళంతా కూడా చిన్న సన్నకారు రైతాంగానికి సంబంధించిన పిల్లలు, లేదంటే వ్యవసాయ కూలీల పిల్లలే ఎక్కువ ఉంటారు. వాళ్ళు నిత్యం కష్టపడుతూ మా కష్టాన్ని మా పిల్లలకు ఉండకూడదు, మా పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని బడులకు పంపిస్తారు. కానీ ఒక్క పూట కనీసం ఇప్పుడు నెల నెల రావడానికి కష్టమైతే ప్రభుత్వము 2 సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్ అని ఏర్పాటు చేస్తా ఉంది. ఈ 2 రోజులైన సంవత్సరంలో మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి టీచర్లతో ఇంటరాక్ట్ అయితే మీ పిల్లవాని యొక్క కేవలం చదువు ప్రోగ్రెసే కాదు, అతని నడవడిక కూడా మీరు గుర్తించేదానికి కానీ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకునేదానికి కానీ అవకాశం ఉంటుంది. అసలు యాక్చువల్గా చదువు కంటే ముఖ్యమైనది క్రమశిక్షణ. ఇందాక పుష్ప కూడా చెప్తా ఉన్నాడు. అసలు నేటి పిల్లలు మేము చదువుకునేటప్పటికి ఈ రోజుకి ఎంత బాధ్యతారహితంగా పిల్లలు ఉన్నారు అంటే, దానికి కారణం పిల్లలను ఒక్కరిని మాత్రం తప్పుపట్టలేము. పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ యొక్క జీవన విధానంలో నిత్యం బిజీ అయి పిల్లల పట్ల కాస్తంత శ్రద్ధ కూడా చూపకపోవడం వల్లనే స్టూడెంట్స్ అందరూ కూడా పెడదారున పడుతున్నారు. కాబట్టి ఇటువంటి అప్పుడు మీరు కనీసం మెగా పేరెంట్స్ డే కన్నా వస్తే, ఇదో మీ పిల్లవాడు ఈ విధంగా ఇబ్బందికరంగా ఉన్నాడు, లేదంటే అధ్యాపకుల మీద తిరగబడుతున్నాడు, లేదంటే చదువుకోవడం లేదు, ఇంటికాడ హోంవర్క్ చేయించండి, ఇలాంటివన్నీ మీతో ఇంటరాక్ట్ కావడానికి కోసమే ఈ యొక్క మెగా పేరెంట్స్ డే అనేది ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వం. కాబట్టి భవిష్యత్తులో అయినా 100% ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి అధ్యాపక బృందంతో ఇంటరాక్ట్ కావాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ప్రభుత్వ బడుల బలోపేతం చేయాల్సినటువంటి అవసరము ఈ సమాజంలో చాలా ఎక్కువ ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే, మేము కూడా ఇప్పుడు రవి నేను అంతా నైబర్ పక్కపక్క గ్రామాల్లోనే ఉంటాం. పరిస్థితి సింహాద్రిపురం మండలంలో గొప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఇటీవలనే ఎస్టాబ్లిష్ చేశాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. నిమ్మకుంటలో 20-25 సంవత్సరాల నుంచి ఒక అద్భుతమైన పాఠశాల నిర్వహిస్తున్నాం. ఇది అంతా కూడా ఎందుకు చేస్తున్నాము అంటే, ప్రభుత్వ బడులు బలోపేతం అయితే ఈ కాన్సెప్ట్ మోదులో పడి ప్రతి సంవత్సరం ఒక పిల్లవానికి 70,000-80,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ, ఈ ఇంట్లో ఒక కూతురు కొడుకు ఉంటే ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి 1,50,000 ఖర్చు పెడితే హై స్కూల్ అయిపోయే లోపల 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 15 లక్షలు 20 లక్షలు ఖర్చు చేసేదానికి తగిన ఆర్థిక స్తోమత లేకున్నా కూడా పక్కన ఏ రెడ్డి దగ్గరనో ఓ రెడ్డి దగ్గర అప్పు చేసి పిల్లవాళ్ళని చదివిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తా ఉంది. రాబోయే రోజుల్లో పిల్లవాడు సక్సెస్ గా కాకపోతే 10వ తరగతి నుంచో ఇంటర్మీడియట్ నుంచో వెనక్కి వచ్చినాడనుకో, జీవిత కాలం అంతా ఆ తండ్రి మళ్ళా పిల్లలు కొడుకు ఇద్దరు కూడా అప్పు తెచ్చిన చాట ఆ వడ్డీ తీర్చడానికి వాళ్ళ జీవిత కాలం అంతా కూడా సరిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కనీసం ప్రభుత్వ బడులలో 10వ తరగతి వరకు చదివిస్తే 10వ తరగతిలో అత్యున్నతమైనటువంటి ప్రతిభా పాఠాలతో ముందుకు పోతే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. ముందుకు పోకపోయినా ఇంటికి వస్తే కనీసం వాళ్ళు ఏదైనా నిజమైనటువంటి కులవృత్తుల్లో అయినా సెటిల్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి యొక్క క్వాలిటీ లైఫ్ ను వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఒక డాక్టర్ డ్రైవర్ గానో, లేదంటే ఒకటి మందు స్పేర్ పెట్టుకొని ఇప్పుడు క్యాటరింగ్, అనేకమైనటువంటి యొక్క రంగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక స్లోగన్ కూడా మారింది, మీరు గమనించాలి. కరెంట్ అఫైర్స్ ను గతంలో ఇంటికో ఉద్యోగం అని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు ఇంటికో ఎంటర్ప్రైనర్ అని చెప్తా ఉంది. అంటే ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీన్ని అవలేగా పూలంగల కాడనో మూడనో మాట్లాడుతూ ఉంటారు ఎవరు విమర్శకులు. ఇంటికో పారిశ్రామికవేత్త అంటే ఆదాని అంబానీ అని అన్నట్టు.
పారిశ్రామికవేత్తకు డెఫినేషన్ ఆదాని అంబానీలే కాదు. ఒక ఇద్దరికి ఉపాధి కల్పించగలిగితే కూడా అతను పారిశ్రామికవేత్తే, ఆమె పారిశ్రామికవేత్తే. అంటే మీ ఊర్లోనే నలభై నాకు తెలుసు ఒక ఆమె మిల్లెట్స్ హోటల్ పెట్టుకొని బ్రహ్మాండంగా పులివెందుల్లో చాలా మాటలు మా ఆఫీస్ కాడికి వచ్చి ఏదో మాట్లాడింది. ఆమె 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాంది. 4 ఎనువులు పెట్టుకొని నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే కూడా వాళ్ళు పారిశ్రామికవేత్తే. ఈ విధంగా ప్రతి ఒక్క ఇంటికో పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి. రాష్ట్రాన్ని 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ విద్యార్థి దశ నుంచే మనము ఫౌండేషన్ వేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వ బడులలోనే మీ పిల్లలను చేర్పించాలి. ఇక్కడికంటే నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ ఇతరత్ర కాన్సెప్ట్ స్కూళ్లలో లేదనే విషయాన్ని మీరు గ్రహించలేకపోవడం ఇంకా దురదృష్టం. ఇక్కడ ఎంఏ బీఈడీలు, బిఏ బీఈడీలు అంతేందుకు మా స్కూల్ నుంచి పనిచేసి వచ్చిన ఇక్కడ మాధవి మేడం ఉంది, ఏ రవి సార్ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ డెడికేటెడ్ గా నిత్యము స్టడీ అవర్ తో కలిపి విద్యను వీళ్ళందరికీ మీకు బోధిస్తున్నారు. అక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళతో బోధిస్తున్నారు. ఇక్కడ ఏం తక్కువ ఉంది మీకు? ఇందాకనే హెచ్ఎం చెప్పాడు, ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈ మధ్య స్మార్ట్ కిచెన్లు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఎక్కడైనా వంట ఏజెన్సీలు ఏదైనా పని చేయకపోతే, అక్కడ ఏదైనా వంట మనిషి సరిగా వంట వండకపోతే పిల్లలకు సరైనటువంటి యొక్క మధ్యాహ్న భోజనం అందదనే ఉద్దేశంతో సుమారు ₹1 కోటి ఖర్చు పెట్టి మండలానికి అందరికీ ఒక చాట స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి రుచికరమైనటువంటి పోషకాలతో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని హాట్ గా వేడిగా హాట్ బాక్సులలో స్కూళ్ళకు పంపి విద్యార్థులకు సరఫరా చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఈ సంవత్సరం మీలో ప్రతిభ ఉంటే ఒక 20% లేదంటే 10% వాళ్ళందరూ కూడా విమానంలో ప్రయాణం చేసి బ్రహ్మాండమైనటువంటి ఒక నగరాన్ని సందర్శించి వస్తారు. ఇన్ని వసతులతో, ఇన్ని సౌకర్యాలతో, ఇంత నాణ్యమైన విద్యను అందించేటప్పుడు మీ దగ్గర నుంచి మేమేం కోరుకుంటాం? డయాస్ మీదనే ఉన్నాం, ఫలితాలు కోరుకుంటాం. క్రమశిక్షణతో కూడిన విద్యను మీరు అభ్యసించి గొప్ప ఫలితాలు తీసుకొచ్చి గురువులకు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానిక నాయకులకు అందరికీ గౌరవాన్ని తీసుకొచ్చే ఒక్కటే ఒకటి మేము కోరుకుంటాం. ఆ గౌరవాన్ని తెస్తారని, మంచి ఫలితాలు ఇస్తారని పిల్లలను ఉద్దేశించి మరొక్క మారు రిక్వెస్ట్ చేస్తూ, అలాగే పిల్లల తల్లిదండ్రులను బాధ్యతతో కూడినటువంటి యొక్క తల్లిదండ్రులుగా ప్రవర్తించండి. పేరెంట్స్ మీటింగ్ కు ఖచ్చితంగా రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.